ఏదో ఒక రకమైన మాయ మన చుట్టూ మళ్ళీ పరీక్షలు తీసుకొస్తూ ఉంటుంది. అయితే ఆ చెడు మనకి నష్టం చేసే పరిస్థితులు కానీ, నష్టం చేసే వ్యక్తులు స్వభావాలని కానీ పరిశీలించడం కూడా మనకి రావాలన్నమాట. మన ఆత్మవిశ్వాసంతో మనం మంచిగా ఉన్నా మళ్ళీ ఏమవుతుంది, ప్రపంచంలో ఉన్న చెడు గాయత్రీ దేవికి ఏదైతే జపమాల చేతిలో చూపిస్తారు కదా, శాస్త్రాలు చూపిస్తారు. గాయత్రి మంత్రము అంటే దానికి చాలా శక్తి ఉంటుంది. అయితే ఆ గాయత్రి మంత్రోచ్చారణ ఎప్పుడైతే చేస్తారో ఊరికి మంత్రం ఉచ్చరించినంత మాత్రాన శక్తి రాదు. ఆ భావాన్ని మన మనస్సులో నిలుస్తున్నప్పుడు అప్పుడు ఆ శక్తి అనేది వస్తుందన్నమాట. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి అంటే ఆ దేవిలో ఏవైతే మంచి భావాలు కావాలో స్వచ్ఛత, మన హృదయాన్ని స్వచ్ఛంగా సత్యంగా పెట్టుకున్నప్పుడు, అందరి పట్ల శుభభావన ఉన్నప్పుడు మనకి ఎప్పుడు నష్టం జరగదు. కానీ ఈ రోజుల్లో చాలా భయం కదా, ఏమో మంచి ఆలోచిస్తే ఎక్కడ మనకి చెడు జరుగుతుందో, మనం మంచిగా ఉండాలనుకున్నా వేరే వాళ్ళు ఉండనివ్వరు కదా, ఎందుకు అని చెప్పేసి ఆ మంచిగా ఉండడానికి కూడా ఎవరు ధైర్యం చూపించరు. కానీ మనకి ఏదైతే శుభ భావన, మంచి భావన అందరి పట్ల, మన పట్ల, మన ఇంట్లో వాళ్ళ పట్ల, మన చుట్టుపక్కల వాళ్ళ పట్ల మనకి మంచి భావన ఉంటే మన మంచి ఎప్పుడు మన తోడు మనల్ని రక్షిస్తూనే ఉంటుంది. సత్యం ఎప్పుడు సత్యము, ఆ సత్యం ఎప్పుడు జయిస్తుంది, అసత్యం ఎప్పటికైనా ఓడిపోతుంది. కాబట్టి గాయత్రీ దేవి నుండి ఏదైతే మంత్రోచ్చారణ చేస్తామో ఆ మంత్రం యొక్క అర్థం కూడా ఇదే అన్నమాట. మంచి భావాలతో, శుభభావాలతో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మన జీవితం ఎప్పుడూ రక్షణతోనే సంతోషంగానే ఉంటుంది. మన మంచి మనల్ని రక్షిస్తుంది. ఆ గైడెన్సే కరెక్ట్గా దొరకట్లేదు. కాబట్టి ఆ కన్ఫ్యూజన్లో ఏమవుతుంది, మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా మనకే అర్థం కావట్లేదు అనమాట. కానీ మంచిని పరిశీలించాలి, మంచిని గుర్తించాలి. ఆ మనసులో మనం ఉన్నప్పుడు అదే మనల్ని ఎప్పుడు కూడా రక్షిస్తుంది. మన అదృష్టం ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది. మన అదృష్టం ఎవరు కూడా లాక్కోలేదన్నమాట. కాబట్టి ఉండాలి. ఆ తర్వాత పరిశీలించిన తర్వాత నిర్ణయించే శక్తి, దీనికి గుర్తుగా సరస్వతి దేవిని చూపిస్తారు. హంస యొక్క విశేషత ఏమిటి, హంస ఎప్పుడు కూడా తెల్లగా ఉంటుంది. ఎలా ఉండాలి, తెల్లగా పాల వలె శుభ్రంగా ఉండాలి అని గుర్తు అన్నమాట. అయితే హంస ఏం చేస్తుందంటే పాలలో నీళ్ళని వేరు చేసి కేవలం పాలు మాత్రమే స్వీకరిస్తుంది. రాళ్ళు రత్నాలని వేరు చేసి రత్నాలను తీసుకుంటుంది, రాళ్ళని వదిలేస్తుంది. నిర్ణయాలు మంచిగా ఉన్నాయంటే మనం ఏది చేసినా సక్సెస్ అవుతుంది. ఈ ఫెయిల్ అయిపోవడం అనేది ఉండనే ఉండదన్నమాట. అలా సరస్వతి దేవి నుండి ఇంకా వీణ చేతుల్లో చూపిస్తారు కదా, అది స్వీకరించాలన్నమాట. అప్పుడు ఆ దేవి కృప అనేది మన పైన ఆటోమేటిక్గా పనిచేస్తుంది. ఆ తర్వాత నిర్ణయించిన తర్వాత కాళికాదేవి, కాళరాత్రి కాళికాదేవి రూపంలో అమ్మవారి పూజ చేస్తారు. కాళికాదేవి దాన్ని చాలా భయంకర రూపంని చూపిస్తారు. అసుర సంహారిణి అని చెప్తారు కదా, దేవతలు అసురులని సంహరిస్తారు. కాబట్టి మనం వారికి పూజ చేస్తున్నాము. కానీ ఈరోజు ఎవరైనా తప్పు చేస్తే మనం కూడా చేయాల్సింది ఏంటంటే చెడుని ఎప్పుడూ సమాప్తం చేయాలి, మంచిని ఎప్పుడూ స్వీకరించాలి. అది ఎవరిలో ఉన్నా సరే మొట్టమొదట మనం చేయాల్సింది కూడా ఎదుర్కోవడం అనేది వ్యక్తుల్ని కాదు, పరిస్థితుల్ని మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. శక్తిని ఉపయోగించాలి. ఎదుర్కోవడం అనేది పరిస్థితుల్ని ధైర్యంగా మనము ఎదుర్కోవాలి, అంతేకాని వ్యక్తుల్ని ఎదుర్కోకూడదు అనమాట. వ్యక్తులే రాదు, అప్పుడు కూడా మన జీవితం ప్రశాంతంగా సుఖ సంతోషాలతో శాంతిగానే మనం గడపగలుగుతాము. కాబట్టి ఆ దేవి నుండి మనం ఎదుర్కోవాలి కదా. రావణుడి అంటే లక్ష్మణ రేఖ దాటినప్పుడు రావణుడి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది అని చెప్తారు. ఆ లక్ష్మణ రేఖ దాటడం అంటే దాని అర్థం ఏమిటి, మనకి భగవంతుడు ఒక లక్ష్యాన్ని ఇచ్చారు. ఈ మానవ జన్మ తీసుకున్నారు అంటే మీరు మంచి భావాలతో, మంచి మనస్సుతో జీవించండి అని. మళ్ళీ రాముడు సీతని రాజ్యంలోకి తీసుకెళ్ళాడు అని చెప్తారు. అంటే మనల్ని దుఃఖము అశాంతిలో మునిగిపోయిన మనల్ని రక్షించేది కూడా మళ్ళీ భగవంతుడే. భగవంతుడు ఎలా రక్షిస్తాడు అంటే మనలోని చెడుని మన నుండే సమాప్తం చేయించి, మంచి ఆలోచనలు కలిగించి, మన కర్మల్ని శ్రేష్టంగా చేయించి, ఆ తర్వాత మనలోని చెడుని అంటే పాండవులకి భగవంతుడు అంటే ప్రీతి. కాబట్టి వాళ్ళు 5గురైనా విజయం పొందారు.
కౌరవులకి భగవంతుడి పైన ప్రీతి లేదు, ధర్మము సత్యము వీటి పట్ల నమ్మకం లేదు, వాళ్ళు చేసి చెడు చేస్తూ వచ్చారు కాబట్టి కౌరవులు అంతమయ్యారు అని కథలో మనము చూస్తాం కదా. అంటే చెడు ఎప్పటికైనా ఓడిపోతుంది, మంచి ఎప్పటికైనా గెలుస్తుంది. మనం మంచి వైపు ఉన్నాము అంటే సదా మన విజయం కూడా జరుగుతూనే ఉంటుంది. దేవతలు ఆయుధాలు ఉపయోగించారు, ఇప్పుడు పాండవులు కూడా ఆయుధాలు ఉపయోగించారు అంటారు. దేవి అమ్మవారికి కూడా పూర్తి అలంకారాల్లో ఏమని చూపిస్తారు, త్రిశూలము ఖడ్గము ఇవన్నీ చూపిస్తారు. దేవతలు అంటేనే అహింస పరమో ధర్ములు, సంపూర్ణ పవిత్రులు. ఆ దైవీ గుణాలకే మనం ఈరోజు పూజ చేయడము, ఆ గుణాలు మనలో కూడా నిండాలి అని అనుకోవడం జరుగుతుంది. కాబట్టి శమీ వృక్షానికి ఆ మహత్వం ఉందన్నమాట. అంటే దైవీ గుణాలు అన్ని ఆయుధాలను ఎప్పుడైతే మనలో నింపుకుంటామో ఆ మంచి గుణాలే చెడు పైన విజయం పొందేలాగా చేస్తాయి. మనమేమి అస్త్రాలు శస్త్రాలు పట్టుకోవాల్సిన పని లేదు, మన మంచితనమే చెడుని సమాప్తం చేస్తుంది, అంతం చేస్తుంది. దానికోసం ధైర్యం కావాలి, ఆత్మవిశ్వాసం కావాలి, మనోబలం కావాలి. అవన్నీ కూడా దేవి నుండి మనం పొందగలుగుతాము. అంటే భగవంతుడి నుండి, పరమశక్తి నుండి మనం వాటిని పొందగలుగుతాము. అది ఒక విధితో యథార్థంగా ఎప్పుడైతే పొందుతామో అప్పుడు మనం మంచి శక్తిశాలి స్థితిలో ఉంటామో చెడు పైన మనము విజయం సాధించగలుగుతాం అన్నమాట. మన జీవితాన్ని మనం ఆ విధంగా తీర్చిదిద్దుకోవాలి. అప్పుడు మన జీవితంలో నిజంగానే సుఖశాంతులు ఉంటాయి. మనం ఎంతోమందికి సుఖాన్ని, శాంతిని, ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మనమే అందరికీ పంచే విధంగా తయారవ్వగలుగుతాం. అయితే ఈ దేవతలకి ఏదైతే ఆయుధాలు చూపించారో వాటికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది. త్రిశూలం చూపిస్తారు కదా, అంటే ఆ దేవికి 3 కాలాలు 3 లోకాల జ్ఞానం ఉంది కాబట్టి ఆ జ్ఞానం ఆధారంతో వారు ఆ అసురుని సంహరించినట్టుగా చూపిస్తారు. ఎవరైతే జ్ఞానవంతులు ఉంటారో తప్పకుండా వారు చెడుని సమాప్తం చేయగలుగుతారు. ఏది రైట్ ఏది రాంగ్ తెలిసినప్పుడు రాంగ్ని వదిలేసేయడం, రైట్ని స్వీకరించడం అనేది జరుగుతుంది. ఖడ్గము అంటే ఖడ్గము దేనికి గుర్తు అంటే అది కూడా దివ్య జ్ఞానానికి గుర్తు. ఆధ్యాత్మిక జ్ఞానం ఎవరిలో అయితే ఉంటుందో, అంటే ఎవరికైతే మెచ్యూరిటీ మైండ్ ఉంటుందో వాళ్ళు చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న ప్రభావాలలోకి వెళ్ళరు. వాళ్ళ అనుభవస్తులుగా ఉంటారు. వాళ్ళ అనుభవమే వాళ్ళ జీవితంలో వాళ్ళని ముందుకు తీసుకువెళ్తుంది. ఆ విధంగా ఖడ్గము. ఇంకా కమలం చూపిస్తారు. కమల హస్తే కమల పాదే కమల నేనే అని మంత్రంలో ఏదైతే జపిస్తారో కమలం పవిత్రతకి గుర్తు. ఆ కమల పుష్పం ఎలా ఉంటుంది, నీటిలో ఉంటుంది, కానీ నీటికి అతీతంగా నీళ్ళ కట్టకుండా పైకి ఉంటుంది. దాని కాండము ఆకులన్నీ నీళ్ళ లోపల ఉంటాయి. ఆ నీళ్ళలో మురికి కూడా ఉండొచ్చు, కానీ పువ్వు ఒకటి కొంచెం పైకి ఉంటుంది. అది దేనికి గుర్తు అంటే మనము కమల పుష్ప సమానంగా మన జీవితాన్ని పావనంగా ఉంచుకోవాలి. ఇదే ప్రపంచంలో ఉంటున్నాము. ఈ ప్రపంచంలో మంచి కన్నా చెడే ఎక్కువగా ఉంది, ధర్మం కన్నా అధర్మమే ఎక్కువగా ఉంది. అయినా దాని ప్రభావంలోకి వెళ్లకుండా మనం పరమాత్మ ఆశీర్వాదాలతో మన జీవితాన్ని కమల పుష్పం సమానంగా ఈ ప్రభావాలు అంటకుండా అతీతంగా ఉండాలన్నమాట. అలా కమలం పవిత్రతకి గుర్తు. అందుకే లక్ష్మీదేవి కానీ అమ్మవారికి కానీ కమలం ఏదైతే చూపిస్తారో ఆ పవిత్రత శక్తిని మనలో నింపుకోవాలి. ఆ తర్వాత శంఖం, శంఖరావం చేయడం అంటే ఈశ్వరీయ జ్ఞానాన్ని, దివ్య జ్ఞానాన్ని బుద్ధిలో నింపడానికి గుర్తుగా శంఖం పూరించినట్టుగా చూపిస్తారు. జ్ఞానం ఎంతైతే మన బుద్ధిలో నిండుతుందో అజ్ఞానం అనేది అంత దూరం అయిపోతుంది. అజ్ఞానం అనేది దూరమైనప్పుడు మన జీవితంలో ఎప్పుడు వెలుగు అనేది ఉంటుంది. వెలుగులో ఉన్నప్పుడు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. వెలుగులో ఉన్నప్పుడు అన్నీ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది తెలుస్తుంది. ఆ విధంగా జ్ఞానానికి గుర్తు అన్నమాట. ఆ తర్వాత గద. ఈ గదని కూడా యుద్ధానికి ఉపయోగించినట్టుగా చూపిస్తారు. కానీ పరమాత్మ స్మృతి, భగవంతుడి జ్ఞాపకము, దేవతల జ్ఞాపకమే గద రూపంలో పనిచేస్తుంది. వారి స్మరణ ఏదైతే చేస్తామో ఆ స్మరణలో అంత శక్తి నిండుతుందన్నమాట. అందుకే దాన్ని గద రూపంలో చూపించడం జరిగింది. ఆ తర్వాత స్వదర్శన చక్రం. స్వదర్శన చక్రం దేనికి గుర్తు అంటే స్వయం యొక్క దర్శనం. అంటే మనలో ఎన్నో విశేషతలు ఉన్నాయి.
జన్మతోనే భగవంతుడు మనలో ఏదో ఒక విశేషత నింపి ఈ భూమి పైన పంపించారు. కాబట్టి మనలో ఉన్న విశేషతని మనం గుర్తించాలి. గుర్తించని నిత్య జీవితంలో మనము ఉపయోగించాలన్నమాట. మన ఆచరణలోకి తీసుకురావాలి. ఆ విశేషతే మన జీవితంలో మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. అలా స్వయం యొక్క దర్శనం, స్వదర్శనం లేదా సుదర్శనము అంటారు. సుదర్శన చక్రం అంటే సు అంటే ఎప్పుడూ మంచినే దర్శించాలి. పెద్దవాళ్ళు కూడా అంటారు కదా, అశుభం దేవి ఆశీర్వాదాలతో నా జీవితంలో సత్యత శక్తిని మేల్కొల్పుతాను. అసత్యాన్ని సమాప్తం చేయగలుగుతాను. ఈ శక్తులన్నీ నేను ఎంతో రక్షణలో ఉన్నాను. ఇక నుండి సుఖశాంతులతో సంపన్నంగా ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. ఈ పరమశక్తి ఆశీర్వచనాలతో నా జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తూ ఈ సత్యత శక్తితో నా జీవితాన్ని సార్థకం చేసుకుంటాను. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు అందరూ కళ్ళు తెరవండి. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇదే శాంతి, ఇదే మనశ్శాంతితో అమ్మవారి కుంకుమార్చనలే అని మనం తెలుసుకున్నాం. కానీ ఈ రోజున దసరా అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి స్వరూపంగా, ఆ స్వరూపం వెనుకున్నటువంటి శక్తి, ఆ శక్తి ఒక ఆయుధంగా మన మీద ఎంత గొప్ప ప్రభావం చూపిస్తుందో అక్కయ్య గారు మనకి చక్కగా విపులీకరించారు. వారు చెప్పినటువంటి ఆ అమృత గుళికలు మనస్సులో దాచుకోండి. వాటిని మనం రేపు చక్కగా పాటించగలిగితే ఆ యొక్క మన జీవితాలన్నీ కూడా శాంతియుతంగా ముందరికి వెళ్తాయి. మళ్ళీ మళ్ళీ మనం మంచి మాటలు అక్కయ్య గారిని పిలుచుకొని శివరాత్రి రోజున ఒక మంచి కార్యక్రమాన్ని అనుకుంటున్నాం. వారు కూడా అనుగ్రహిస్తే ఆ పరమేశ్వర అనుగ్రహం చేత మంచి కార్యక్రమాన్ని మనం చేసుకుందాం. అప్పుడు వారితో చక్కగా 3 రోజులు మనందరం కూడా వారు చెప్పే మంచి మాటలు మమేకమై చక్కగా మనం విందాం. వారు చెప్పేటువంటి ధర్మసూక్తులన్నీ కూడా విందాం. మనిషికి అది దగ్గరగా ఏవైతే పనిచేస్తాయో, ఏ విధంగా పనిచేస్తాయో అనేటువంటి విషయాలన్నీ ఇప్పుడు వారు చెప్పారు. అది అమ్మవారు నవవిధ రూపాల్లో ఏ విధంగా మనకి పరుస్తున్నారు, ఏ విధంగా అయితే మనకు అనుగ్రహిస్తున్నారు, ఆయుధాల యొక్క ప్రభావం ఏంటో మనకు తెలియపరిచారు. అది మనం తెలుసుకున్నాం. చక్కగా మీరందరూ అది మనస్సులో పదిలపరచుకోండి, 10 మందికి పంచండి, ఆచరించండి, ధర్మ మార్గంలో నడవండి. ధర్మాన్నే మన జీవనంగా ముందరికి మనం సాగుదాం. అమ్మ సేవలు ధరిద్దాం. సర్వే జనా శుభనో భవంతు. చక్కగా ఈ అవకాశం ఇచ్చినటువంటి అక్కయ్య గారికి, ఇక్కడికి వచ్చిన భక్తులందరి తరఫున, మా ఆలయ కమిటీ తరఫున, గ్రామ పెద్దలందరి తరఫున ధన్యవాదాలు. అమ్మవారి ముందరికి రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. వారి ఆధ్వర్యంలో ఇంకొద్ది క్షణములలో అమ్మవారి యొక్క చక్కనిదైన ఈ 9 రోజులు మనం చేసుకునే స్వామివారి ముందరికి రావాల్సిందిగా కోరుతున్నాం.
ఆర్యాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం వత్సలాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, ఓం హరే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతో భూత విశాచాః. అక్షంతలు ఇవ్వండి, వాసన చూసి వెనక్కి వేస్తారు. ఉత్తిష్టంతో వెనక్కి వేసేయండి అక్షంతలు. ఆ ఉత్తిష్టంతో భూత విశాచాః ఏదే గురుకారకాః ఏదేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భోః ఓం భువః. అన్ని పుస్తకం ఏమ్మా. ఓం భవః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితరురేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఉమాపో జ్యోతిర్సమృతం బ్రహ్మ భూర్భువస్సురం భగవదానందీయ భగవత్కైంకర్యార్థం శ్రీ గోవింద గోవింద శ్రీ మహావిష్ణుప్రాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయ ప్రాంతే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వతరంతరే కలయుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిక్ప్రదే సంవత్సరోత్సవే కర్మణి యథాశక్తి విజయదశమి మహోత్సవే కర్మణి ఏతతు శమీ వృక్ష ఆరాధన అర్చన పూజాం అజ్య ఆచార్య ముఖేన కారయిష్యే. ఈ రోజున 10 రోజులుగా చేసినటువంటి నిన్న మహిషాసురవర్ధినిగా ఆమె అక్కడ 18 చేతులతో ఆ రాక్షసుని సంహరించి చక్కగా ఏం చేసింది అంటే మనందరికీ శాంతి జీవనాన్ని ఇచ్చింది. అందుకని ఈ రోజున మనందరం పండుగ చేసుకుంటున్నాం. అబ్బా, అంత గొప్ప తల్లి మనకి చక్కనిదైనటువంటి జీవనాన్ని, ప్రశాంత జీవనాన్ని అనుభవించేందుకు ఈ భూమిని మనకు వరంగా ఇచ్చింది. అటువంటి తల్లికి ఏమి ఇచ్చి రుణం తీసుకుంటాం? ఆమెకు ఉత్సవం చేసి రుణం తీర్చుకుంటాం. ఉత్సవము అంటే ఉత్సాహవంతులమై చేసేటువంటిది ఉత్సవము అని అర్థం. అటువంటి 10 రోజులుగా అమ్మవారికి చక్కనిదైనటువంటి ఎందుకు చేస్తారంటే, పాండవులందరూ కూడా దీని మీద అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆయుధాలు ఇక్కడ పెట్టారు. ఆయుధాలు అంటే ఏదో వాళ్ళు సొంతగా తయారు చేసుకున్నావో కొనుక్కున్నవో కాదు. కష్టపడి కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే ఆ సూర్యుని వల్ల, చంద్రుని వల్ల, ఇంద్రుని వల్ల వాళ్ళకి లభించినటువంటి ఆ యొక్క ద్రవ్యాలే ఆ యొక్క ఆయుధాలు. వాటన్నింటినీ కూడా అజ్ఞాతవాసంలోకి వెళ్ళేటప్పుడు ఈ చెట్టు మీద పెట్టి వెళ్ళారు. చూసి అజ్ఞాతవాసం అంతా కూడా పోగొట్టుకుని మళ్ళీ విజయవాసంలోకి రావడానికి మళ్ళీ ఇదే రోజున దీన్ని విజయ ముహూర్తము అంటారు. ఈ సమయంలో ఏదో జమ్మి చెట్టు పూజ అంటే పొద్దున మధ్యాహ్నం ఎట్లా పట్టు చెట్టు లేదు. సంవత్సరానికి ఒక ముహూర్తం ఇస్తాడు పంచాంగంలో. అదిగో ఈ టైం అదే. ఈ విజయ ముహూర్తంలో కనుక జమ్మి చెట్టు పూజ చేసి ఆ జమ్మి చెట్టు పూజ అవ్వగానే ఆ యొక్క ఒక ఆకు తీసుకొని దేవుళ్ళు పెట్టుకొని దాని మీద ఉన్న కంకణాన్ని చేతి కట్టుకుంటే విజయం మనదే. అందుకోసమే చూడండి, అమ్మవారు కూడా ఈ రోజున వచ్చి ఈ విధంగా చీర కట్టుకొని ఇక్కడ చూడండి ఎదరవైపు ఎంత బాగుందో అమ్మవారు. చక్కగా అమ్మవారికి ఉంది. అదే రామబాణం. ఆ బాణాన్ని తెల్లవారేసరికి అనుకున్నాడు విజయదశమి రోజున, నా దగ్గర ఈ ఒక్క బాణమే ఉంది, ఈ రోజున రావణాసురుడు ఈ బాణానికి మరణిస్తే సరించండి, లేకపోతే ఇది తిరిగి వచ్చి ఇక్కడ అగ్నిగా మారితే నేను అందులో దూకి మరణిస్తానన్నాడు. అష్టాదాన ముఖాదాన నిహత. భార్యని కాపాడుకున్నటువంటి మానవుడు వ్యర్థము, నేను మరణించడమే సమానం అని చెప్పేసి అట్లా అనగానే అప్పుడు చెప్పాట, వాడి దగ్గర ఉన్నది ఈశ్వరాజ్ఞ, కాబట్టి ఈశ్వర శక్తి, నీవు కూడా ఈ రోజున ఈ సముద్ర తీరంలో ఈశ్వరుని ప్రతిష్ఠ చేసి పక్కనే ఒక జమ్మి చెట్టుకు పూజ చేయగానే ఈ రోజు ఆ రోజున రాముడు రావణాసురుని సంహరించే రోజున బ్రాహ్మీ ముహూర్తం అంటే తెల్లవారుజామున 3 గంటలకి శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి ఆయనకి చక్కనిదైనటువంటి అభిషేకం చేసి ఆ రోజున విజయ ముహూర్తం తెల్లవారుజామున జమ్మి చెట్టు పూజ చేసి ఆ ఆయుధాలన్నీ అక్కడ పెట్టి పూజ చేసి వెళ్ళి ఒక బాణం వేయగానే ఒక్క బాణానికే మరణించేసాడు రావణాసురుడు. అందుకే కొంతమంది రామాయణాన్ని ఆధారంగా చేసుకుని రావణాసురుడు బొమ్మను తగలబెడతారు. ఈ రోజున వీళ్ళు తగలబెట్టకెళ్ళి ఆల్రెడీ ఆయన కాల్ చేశాడు. అప్పుడే అర్థమైందా? మళ్ళీ రాక్షసుల్ని మనం కొట్టించనక్కర్లా, వాళ్ళని కాల్చనక్కర్లా. ఆల్రెడీ రాముడు ధర్మమూర్తి కాబట్టి
ఆ రోజున అవన్నీ చేశాడు. అందుకే ఆనందంగా గంతులేచేవాడు ఆంజనేయ స్వామి. అదిగో చక్కగా ఇటువంటి గొప్పదైనటువంటి వృక్షం ఈ శమీ వృక్షం. ఇంకొక విషయం, రోజు మేము గోత్రం పేర్లు చెప్తాం. ఈ రోజున మీరు గోత్రం పేర్లు మీరే వృక్షాన్ని చెప్పాలి. వృక్షో రాజయతి యతి సర్వం సదే ప్రాప్తవత అంటారు. ఈ యొక్క వృక్షానికి మన పేరు మనం చెప్పుకొని మనం ప్రదక్షిణం చేసి అప్పుడు దాన్ని ముట్టుకొని దండం పెట్టాలి. అంతే, పీకేయకూడదు. అర్థమైందా? చెట్టుని పీకేయకూడదు. అది కూడా ఒక జీవం కదా, అవునా కదా? పచ్చని వృక్షం ఎవరు కూడా కొట్టేస్తున్నా మీరు ఒప్పుకోవచ్చు. ఎందుకంటే పచ్చదనం 10 మందికి జీవనాన్ని ఇస్తుంది. మానవుడు మాత్రమే కోపము, క్రోధము, లోభము, మదము, ఆశ్చర్యం ఇవి ఉంటాయి. దానికి అవన్నీ లేదు. ఒకటి ఇవ్వటము మాత్రమే తెలుసు. కాబట్టి అటువంటి సాధు జీవిని మనం కొట్టకూడదు. చక్కగా తాకి నమస్కారం చేయండి. మీ అందరికి గోత్రనామాలు ఇచ్చారు కదా, ఒక పేపర్ ఇచ్చాము. మీ అందరికి అన్న వాళ్ళకి ఇచ్చారా? ఇవ్వండి. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ. లీడర్ సాబ్కి ఇచ్చారా? ఇక్కడ వారి పేరు చెప్పండి. అస్మాకం మమ సహ కుటుంబానాం మమ గోత్రస్య. మీ గోత్రం రాయండి. దాని మీద రాశారా మీ పేరు? మమ మమ పుత్రక వర్గానాం పుత్రిక వర్గానాం క్షేమస్థైర్య స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆయుష్య ఆరోగ్య ఐశ్వర్య పదమితి సకల జయార్థం మనస్సంకల్పిత విజయ ప్రాప్త్యర్థం యథాశక్తి శమీ వృక్ష ప్రాప్త్యర్థం ఆరాధనం కరిష్యే. ఓం శమీ. శమీ సమయితే పదావి చక్రమే విష్ణుర్గోప అదాభ్యః తతో ధర్మాని దారయన్నో ఆదయోః పాద్యం సమర్పయామి. త్రీణి పదావి చక్రమే విష్ణుర్గోప అదాభ్యః తతో ధర్మాని దారయం హస్తేషు అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆదమనయం సమర్పయామి. శుద్ధోదక స్తవనం సమర్పయామి. ఆపవహిష్ట మయోపవస్తాన ఓర్ధ్యే. ఓం అభివస్త్రాః శ్వసన యర్షాభిదే నౌసుగాః పూజమానాః అభిచంద్రావృత్తమేన హిరణ్యాః వ్యస్తాంగదాః దేవసోమః వస్త్రార్థం పుష్పాణ్యాని సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్య సహజం పురస్తాతో ఆయుష్యమగ్రియం ప్రథమం సుశుభ్రం యజ్ఞోపవీతం పరమస్తేజః శవర్ణ యజ్ఞోపవీతార్థం పుష్పాణ్యాని సమర్పయామి. ఆయుర్గంధద్వారా దురాదర్శం నిత్యపుష్టాంగరిక్షీణ్య ఈశ్వరీగో సర్వభూతానాం తామేవోపక్వయే శ్రియం పరిమళ శ్రీచంద్రం సమర్పయామి. పూజయామి. పూలత పూజే. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం శంకరసనాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం మధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. నిత్యపుష్టానుభావరం అజలింజలిందీప్తాం పుష్టాం పుష్టావళిం నమామి కమలాకాంతాం క్షమాం క్షీరోత్సంభవాం అనుగ్రహఫలాం బుద్ధిం అనగామవల్లభాం అశోకామృతాం దీప్తాం లోకశోక వినాశినీం నమామి ధర్మహృదయాం కరుణాం లోకమాతరం పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మేం పద్మగంధిరీం పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాం విజ్ఞేం ప్రభాం నమామి చంద్రాంబులాం శ్రియం భాస్కరీం బలరాలయాం పరామోహాం వేస్వరీం వసుంధరాం ఉదారాంగాం అర్ణీం హేమమాలినీం తరదాంజలిం సిద్ధిం శ్రేయసోం యాంధ్రోప్రదాం ప్రపవేశ్వరదానందాం కరలక్ష్మీం వసుప్రదాం శుభాం హిరణ్యప్రాకారాం సముద్రతనయాంజయాం నమామి మంగళాం దేవీం విష్ణువక్షస్థలస్థితాం విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితాం దారిద్ర్యత్వం శరీం దేవీం సర్వోపద్రవవారిణీం నవదుర్గా మహాకాళీం
ब्रह्म विष्णु शिवात्मिका त्रिकालज्ञान संपन्ना नमामि भुवनेश्वरीं सेवी वृक्षादि देवतां परिकल्पयामि। ओम या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थितः नमस्तस्यै नमो नमः। दिव्य धूपं समर्पयामि। धूपानन्तरं दीपं परिकल्पयामि। धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। नैवेद्यं పెద్దలందరూ కొబ్బరి కొట్టిన తర్వాత పట్టేది చూపించుకో అమృతం బ్రహ్మ అమృతమస్తు అమృత ఉపస్థర నమసి। जय बोलो माता महारानी की जय बोलो माता महारानी की दुर्गा परा देवता को महालक्ष्मी अम्मा को सेमी वृक्ष देवता को नमस्काराणि समर्पयामि। अमृतमस्तु अमृतोवस्तुमसि ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम समानाय स्वाहा ओम ब्रह्मणे स्वाहा। मध्ये मध्ये उदकपानीयं समर्पयामि। हस्तौ वृक्षालयामि पादौ वृक्षालयामि मुखे शुद्ध आचमनीयं समर्पयामि। सुदीपलस्य कर्पूरे नारवल्लीजलयुक्तं मुक्तान्तरसमायुक्तं ताम्बूलं प्रतिरुच्यताम् अन्न ముందరికి సమర్పయామి। నమో నమః। ఇట్లా పట్టుకోండి। आराधित सकल देवता प्रीत्यर्थम वेदोक्त आनंदमंगल नीरांजनयामि। सज्जो जाता भवे नमो नमः। भवे भवे नाथ भवे बहुत नमः। नीचे तत्तेंడి बहुत नमः भगवत भवाय नमः। दिव्य स्वर्ण मंगे बोलो वृक्षराज भगवान की। नामं सुरक्षितं भवन्तु। प्रदक्षिण नमस्कारान् समर्पयामि। మీరు ప్రదక్షిణ చేయండి బాబు। शनि शत्रु विनाशिनी अर्जुनस्य धनुर्धारी रामस्य प्रियदर्शिनी। जय बोलो माता की।
ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం మహాలక్ష్మీ నమః ఓం మహాగౌరీ నమః ఓం చండికాయ నమః ఓం సర్వజ్ఞానాయ నమః ఓం శ్రీహంకారాయ నమః ఓం సర్వగణమూర్తిని నమః ఓం సర్వలోకప్రియాయ నమః ఓం మాన్య నమః ఓం శ్రీనిలయాయ నమః ఓం సర్వశ్రీనాథాయ నమః ఓం మాతృత్రాణాయ నమః ఓం సర్వాయ నమః ఓం సర్వలోకజాతనే నమః ఓం మనోజవాయ నమః ఓం దీర్ఘాయ శ్రీపుష్కరిణీజాగ్రాం సుప్రమాల్యాం బలాంశ్రీం భాస్కరీం విల్లోనియాం వరారోహామేస్తనీం వసుంధరాముదానాంగాం హరణీం హేమమాలినీం ధనదాన్యగరీం సిద్ధిం శ్రీనిరుమ్యాం దుఃఖదాం ప్రభవేశ్వరాన్ని మీ అందరికీ కొబ్బరికాయలు ఇస్తారు అక్కడ కింద రాళ్ళకి పైన పెట్టి ఓం యాకవే జగేతునగా మధురమరాతి యతోనిదః దివేదః సర్వైష్ణవీం లోక నిర్మాదయంతా ఆద్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్ కరోతి బ్రాహ్మణస్త్వగో రాజం పాదయామసి పాదయామసి. ఈ ఉత్సవం ఇంత వైభవంగా జరుగుతున్నది అంటే భక్తులందరి సహాయ సహకారాలతో, అమ్మవారి మీద ఉండేటువంటి ప్రేమతో, అమ్మకి మనం చేసేటువంటి కల్మషం లేని భక్తితో, అమ్మవారి మీద మన నిత్యము మనస్సుతో ఆమె పాదాలు పట్టుకొని అడిగేటువంటి కోరికలు తీరుస్తున్నారు కాబట్టి అమ్మవారిని మనం ప్రేమగా సేవిస్తున్నాం. అందుకే ఇంత వైభవంగా ఇంతమంది భక్తులందరూ కూడా అమ్మవారి సేవలో చూడండి. ఒక పక్కన జోరణ బాణ కురుస్తుంది, చల్లని హృదయం కలగ తల్లి ఒక కాలు మీద ఇంకొక కాలు వేసుకొని నేను మీకు ఉన్నాను ధైర్యంగా ఉండండి అని. అదిగో ఒక చేతిలో పువ్వు, ఆ పువ్వు మీద చిలక. చిలక అంటే ప్రాణం, పుష్పం అంటే శరీరం. ఈ పుష్పం కొంతకాలానికి వాడిపోతుంది, దాని మీద ఉన్నటువంటి చిలక ఎగిరి ఓం ధ్యాన స్వాహ ఓం సమాన స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి హస్తో వృక్షాలయామి సత్యే ప్రతిష్ఠితం అధర్వఘటం మే గోపాయ ఏత సత్యా తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధనాయ నమోస్తుతే. జయ బోలో మాతా మహారాజ్ఞీ కీ. దుర్గా పరాదేవతలో కుబేరాయ వై శ్రీవరాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ తన్నో దుర్గిః ప్రచోదయాత్. దివ్యస్వరమంత్రపుష్పాక్షర నమస్కారాన్ని సమర్పయామి. అమ్మ అందరూ వెనక్కి తిరిగి నిలబడి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవి శరణ ఆగత వత్స్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్షో పరమేశ్వరి రక్షరక్షో మహేశ్వరి రక్షరక్షో దుర్గేశ్వరి. ఆదాయ సకలదేవతాభ్యో నమః. సర్వోపచార పూజాం సమర్పయామి నమస్కరోమి. జయ బోలో మాతా మహారాజ్ఞీ కీ. సురేందర్ రెడ్డి గారు, మాధురి గారు, వారి కుమారుడు రాకేష్ రెడ్డి గారు, ప్రనుష వీరారెడ్డి గారు 1,50,000 రూపాయల విలువతోటి ఆ యొక్క రథోత్సవాన్ని ఈ రోజున జరిపిస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు చల్లగా కాపాడాలని, ఆ అమ్మ వారి ద్వారా నడిపించాలని కోరుకుంటూ అమ్మ అనుగ్రహాన్ని మా అందరికీ పాత్రలు కావాలని కోరుకుంటూ ప్రవర్తిస్తుంటాం. శరంజీవమాన శతమితి శతం దీర్ఘమాయు. ముందుగా ఆ యొక్క దాతలకి వర్తమానమోటి శతమితి శతం దీర్ఘమాయు. తర్వాత పవన్ మహిపాలకి నూతన దుష్కాలతోటి సత్కరిస్తూ ఉన్నారు. శతంజీవో వర్తమానమోటి శతమితి శతం దీర్ఘమాయు. అసురుల గూలిచి సురలను ఏలి జగతిని కాచి. తర్వాత మన గ్రామ పెద్దలు శ్రీమాన్
శతానికి శతం దీర్ఘమాయుః. తర్వాత మన గ్రామ పెద్ద మన అభిషోక్షామ గృహప్రదీపం హృదయాదేవి బాలరాజు గారిని సత్కరిస్తున్నారు. శతంజీవ వర్తమాన నిత్యవిధికమావతి శతంజీర్ఘమాయుః. కుమార్ గారిని ఈ సందర్భంగా సత్కరిస్తున్నారు. శతంజీవ వర్తమాన నిత్యవిధికమావతి శతంజీర్ఘమాయుః. అశోక్ గారిని సత్కరిస్తున్నారు. నిత్యవిధికమావతి శతంజీర్ఘమాయుః. చంద్రశేఖర్ గారిని సత్కరిస్తున్నారు. ఆయుష్యాగ్ని అభిషోక్షాన ప్రతీకో ప్రత్యేకవేది చక్కగా సత్కరిస్తున్నారు. శతంజీవ వర్తమాన నిత్యవిధికమావతి ఆయుష్యాగ్ని అభిషోక్షాన ప్రతీకో ప్రత్యేకవేది ప్రణవం వందే తమిళనామాతరం వాయుధర్మాగ్రపల్లె పాదకవాయుమాగే మనవాళ మహాప్రియే సుమంగళ యజ్ఞమగోరమాగ భోగామాగమస్మై కృష్ణ యాదాస్తం విపరీతన యాదావోతులయ దేవేభ్యః శ్రీయకం పుర మంత్రామ భ్రూణ మహయం సుగంధామృత ఓషధ హస్తం వదంతే సోమేన ధారాజ్ఞ శతమానం భవేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి లోచనోవర్తమాన శోభన శోభమాన.
पत्नी मनोहर भाई तारण चोट संसार सागर से पूर्व इदं चोट प्रतिचोट महाश्रोत पदकः शत्रुश्री संख्या वरदात्मा दिसंपरा ओम अस्मि ओम चतुर्दश नमो देवरक्षा प्रकुला यज्ञपतज जात्याता तन्मे प्रयोगिताः ब्रह्मवाचा अत्युपहितमभिप्रा सर्वभूतोपकारः देवदत्तुकं संपूर्ण सत्संग महामणे प्रथमं कैलपुत्रिका द्वितीयं ब्रह्मचारिणे तृतीयं चक्रधन्ते दुर्गोष्ठादो विचतोत्तरं पञ्चमं नवमं सिद्धयात्रिका नवदुर्गा प्रकृतिता उत्तानेकानि नामानि ब्रह्मणे महात्मना अग्रदादल्यमान्ते शत्रुमध्ये गतोरे विजयचूर्णवेदैवावचरणाङ्गता नतुजान्येतिजन्मकरसङ्करे नापडक्षपदानि भोगविश्वभयकरे अल्पवक्रस्माकूलप्रेताप्रतिप्रदयते एकस्मत् देवी सुरक्षेतारकर्तया परिपुरुषानि चामुण्डामानैः रक्षाकरा सर्वैव समन्विता नानाभयसूराग्रा नाटविशेषा सर्वेवता सुत्कारिष्टुशूलङ्का दारक्कामा हरिष्ठम् जयत्यानान्ते नाटावरक्तानान्त भयाया विधायने प्रतिज्ञापत्युवारविषयनिर्वाहणे प्रतिज्ञापत्कोमारि जयतान्यन्ते विधायने पूर्वोक्तभारते रक्षितान्तरे शरीरः एवं तदनुसेने बहुदशवाहने साधनभागते रक्षितानन्दे सदासने यज्ञे महावराक्षे सर्वप्रदायने देवनायसंपूजा पादकृष्यतिजन्मसे पादाङ्गे श्रीरक्षे पादाकस्तवरासने दण्डाकृष्णकरावे साकेशाश्चरणे गतेतने रोगकोदोषु वैदे कृषकागे चरितः रक्तवर्गावसाने संसमाना विधानते अत्राणिकाल रक्तस्य पुत्रस्य पुत्रस्य तद्भावति तद्दोषे कपोचूला मनुस्तदा ज्वालामुखेन प्रज्वालनरुत्य सर्वशक्तिः सुकृतमहर्षे रक्षिताय चक्रुत्रिकता अहंकारमनोबुद्धि लक्ष्मी सर्वधारे प्राणोपानविदाज्ञानमुदारं समानका वज्रञ्जने क्षेत्राणं कल्याणसेवनं दशोदेशे नन्देशे रक्षसस्य चयोगणे सत्यमनिष्करक्षेणाक्षकारा वरेतरा आयोगचुरा धर्मक्षुरेश्वरे विशाखेत्रि चरति च धनविद्यागिनस्वरे देवप्रतिदानि रक्षे पशुपयक्षिषन्तमे देवप्राणक्ष महाचुधार्यव्रचुभैरवे संतानं सुमप्रक्षे मार्गक्षेमकरेतरा सागत्वाने महालक्ष्मी जय सर्वदास्या रक्षायन चोष्टान दर्शकपदचेतते तन्तमक्षरे जयस्तुता परातने सर्वेकं दक्षिणे येनेषु भवत्मः कौशला प्रभुत्वक्षरे सत्यमत्रलाभचर्येत प्रदाङ्गं येनेषु देवकर्णकारो प्रदर्शितं परमेश्वरमध्ये भारते वो प्रेतमा ते देवतानि वचनानि प्रदायिता ते लोकेषु लोकविजयं प्रदापः इदं देवं देवानां विजयः या सत्यसत्यकृष्णमसिदा देवी कलामहोत्सव क्षेत्राग्रे सुब्रांचा ज्योतिर्मुक्तपिता नादविदा सर्वलोकानि पूर्णाय सर्वमुखसंस्कृत अवेजनानि सर्वाणि मंत्रमंत्राणि ज्योतिरं देवराज्योतिरा सेवा गंगाश्रय मनोस्ना दादाचंद्रा महाराजागरेशा गरुत्रा अंतरिक्षरा घोरागरेश महावरा देवयोतं जातुचरित्रवर्तता ब्रह्माण्ड सविकाला विस्माका भय लवाना दातुचरित्रवर्तता रामकृष्ण वेदे कोटिवेदे देवन्ते परविताविष्णुवतुर्भ साप्राजतुर्षादितमः सर्वमाङ्गलमाङ्गल्ये शिवधरा सुधादिने सर्वोपलब्धदेवानि नारायणे नमोऽस्तुते सर्वराधा कृष्ण त्रैलोक्यकिलेश्वरी वीरनैरन्तयाचार्य मन्त्रादेवविनाशनं सर्वमाङ्गलमाङ्गल्ये शिवधरा प्रसादिने सर्वोपलब्धदेवानि नारायणे नमोऽस्तुते विशुद्धज्ञाननिधाय त्रिवेणी
ఆడపిల్లలందరూ వరుసగా కూర్చోండి అక్కడ ముత్తైదు. మీ అందరికి మళ్ళీ పసుపు కుంకుమ ఇస్తాం, కూర్చోండి వరుసగా. మధ్యలో ఒక మనిషి నడిచేటట్టు అవకాశం ఇవ్వండి, వాళ్ళు వచ్చి మీకు పసుపు కుంకుమ ఇచ్చేస్తారు. చక్కగా బాస్పేట్ వేసి కూర్చోండి. జయపూత అతిహారిణి అదిగో రామలింగయ్య గారి కనుక అమ్మవారికి చక్కటి అభిషేకం జరుగుతుంది. మంచి కీర్తన పాడుతున్నారు. శ్రీకాచార్యణి మంగళం వేద విధాయి వేద స్వరూపి వేద విధాయి వేద స్వరూపిణి మోదమ్ముతో మమ్ము కాపాడవా రావ వీరా పరిమళ శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమా. దుర్గామాతకి ఈరోజు అమ్మవారు రాజరాజేశ్వరి మాత అలంకరణలో భక్తులు అనుగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.